హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలుసుకుందామండి. దాంతో పాటు రిజల్ట్స్‌తో పాటు మనకి ఆ రిజల్ట్స్ డేట్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయిందండి. మాక్సిమం మనం చెప్పిన రోజే రిజల్ట్స్ అనేవి వెబ్‌సైట్ అయితే పెడతారనమాట. దాంతో పాటు మనకి ఫైనల్ కీకి సంబంధించి కూడా మనకి అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఫైనల్ కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది. సో, మొత్తం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో, మీలో ఇంకెవరు మన యూట్యూబ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోతాం. దాంతో పాటు వీడియోని లైక్ చేయండి. ఓకేనా? లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వచ్చి సో, ప్రతి చిన్న అప్డేట్ కూడా మీకు తీసుకొస్తానన్నమాట. ఓకేనా? సో, ఇది ఫైనల్ కీ కానివ్వండి, నార్మలైజేషన్ కానివ్వండి, కీ అబ్జెక్షన్ కానివ్వండి అన్నీ కూడా మనకి తీసుకొస్తానన్నమాట. సో, ఓన్లీ థింగ్ ఏంటి అనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా కూడా లైక్ ఇచ్చేయన్నమాట వీడియోస్‌ని. సో, లైక్ చేయండి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అన్నమాట. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ఈ ఏపీ సెట్‌కి సంబంధించి డిక్లరేషన్ ఫార్మ్ వచ్చేసరికి రేపటితో లాస్ట్ డేట్ అండి. మీరు ఇంకా డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయకున్నట్లయితే వెంటనే వెళ్లి సబ్మిట్ అయితే చేసేయండి. ఈ డిక్లరేషన్ ఫార్మ్ అయితే మాత్రం. అయితే ఈ డిక్లరేషన్ ఫార్మ్ రేపటితో క్లోజ్ అవుతుంది. అలాగే దాంతో పాటే మనకి రేపే ఈ డిక్లరేషన్ ఫార్మ్ క్లోజ్ అవ్వడంతో పాటే మనకి వెబ్‌సైట్‌లో అయితే మనకి ఫైనల్‌కి అయితే మనకి అప్డేట్ చేస్తారండి. సో, వెబ్‌సైట్‌లో వన్స్ ఫైనల్‌కి అప్డేట్ అయిన వెంటనే మా యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుందన్నమాట. ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి. సో, మీరైతే మాత్రం చెకౌట్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ డిక్లరేషన్ ఫార్మ్‌తో పాటు మనకి వెబ్‌సైట్‌లో అయితే మాత్రం రిజల్ట్స్ ఇంకా ర్యాంక్ కార్డ్ అయితే పెడతారు. అయితే మనకి 10థ్ నుంచి కూడా మనకి 13థ్ మధ్యలో ఎప్పుడైనా పెడతారండి. అయితే మనకి 14థ్ రిలీజ్ అవ్వకపోవచ్చు. మనకి 10థ్‌కే రిలీజ్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా? సో, మనకి 99% కూడా మనకి 10థ్ రిలీజ్ అవుతుంది. ఇన్ కేస్ మనకి డిలే అయినట్లయితే ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల డిలే అయితే మాత్రం మనకి ఏపీ ఎంసెట్ 2020 సంబంధించిన రిజల్ట్స్ అనేవి 11థ్ ఇంకా 12థ్ రిలీజ్ అవుతాయన్నమాట. అయితే 14థ్ వరకు కూడా ఎక్స్టెండ్ అయితే చేయరు. వన్స్ మనకి రిజల్ట్స్ రిలీజ్ చేసిన వెంటనే ఇక్కడ మనకి రిజల్ట్స్ పేజ్‌లో అయితే మనం క్లిక్ చేసి మీ రిజల్ట్స్ మొత్తం చెక్‌ఔట్ చేసుకోవచ్చు. మీ రిజిస్ట్రేషన్ నంబరు, మీకు వెబ్‌సైట్ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయొచ్చు. దాంతో పాటు మీ ర్యాంక్ కార్డ్ కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నమాట. మీ ర్యాంక్ కార్డ్ కూడా మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. మీరు చూస్తున్న ర్యాంక్ కార్డు, మీ రిజిస్ట్రేషన్ నంబర్, మీ హాల్ టికెట్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి మీ ర్యాంక్ కార్డ్ కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నమాట. ఓకేనా? సో, ఈ విధంగా అయితే మీరు చెక్‌ఔట్ చేసుకోవచ్చండి. దీంతో పాటే మీకు ఎంసెట్ సంబంధించి ఎట్లాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కింద కామెంట్ చేయండి. దాంతో పాటే మీరు ఏ షిఫ్ట్‌లో ఎగ్జామ్ రాసారో, మీకు ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి కామెంట్ సెక్షన్‌లో కింద కామెంట్ చేసినట్లయితే మీకు కీ అబ్జెక్షన్ ద్వారా ఇంకా దాంతో పాటే నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా ఎన్ని మార్కులు యాడ్ అవుతాయని చెప్పేసి మన రిప్లై కామెంట్ అయితే ఇస్తానన్నమాట. సో, అందరూ ఈ వీడియో లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటే కామెంట్ చేయండి. మీకు ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి. దాంతో పాటు మీరు ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లోకి అయితే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను.